హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఎస్ఐ మెయిన్స్ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో ఉన్న కొన్ని జనరల్ సైన్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇందులో వచ్చేసి ద బ్యాక్టీరియా విచ్ కాజెస్ టైఫాయిడ్ ఫీవర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ అన్నాడు. సో జనరల్గా చాలా ఈజీ క్వశ్చన్. ఇది బ్యాక్టీరియల్ డిజీజెస్ అనే చాప్టర్లోంచి వచ్చిందనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి సాల్మోనెల్లా టైఫీ. ఇది డైరెక్ట్గా చెప్పేయచ్చు, ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే చూడవచ్చు TYPH అని ఉంది కదా, ఇక్కడ మీకు TYPH. సో ఇది మీ క్లూ అనమాట, తెలిసినా తెలియకపోయినా. సో ఆన్సర్ ఈజ్ ఏ. కానీ ఇది మీకు జనరల్గా ఈ టైఫీ అనే వర్డ్ అడగడు అనమాట, ఓన్లీ సాల్మోనెల్లా వర్డ్ మాత్రమే అడుగుతాడు. సో ఇది దీంట్లో మరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఒక వైరల్ టెస్ట్ ఉంటుందన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ వైరల్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే ఇట్స్ అ డయాగ్నోస్టిక్ టెస్ట్ టు ఫైండ్ అవుట్ ద టైఫాయిడ్ ఫీవర్ అనమాట. సో ఇందులో ఏం చేస్తారంటే మన బ్లడ్ శాంపిల్లోంచి యాంటీబాడీస్ని తీసుకుంటారనమాట. సో యాంటీబాడీస్ స్పెసిఫిక్ టు దట్ పర్టికులర్ యాంటీజన్. సో ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ యాంటీజన్స్ ఉంటాయన్నమాట టైఫాయిడ్లో. ఒకటి వచ్చేసి మనకి ఓ యాంటీజన్ అంటారు, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సోమాటిక్ యాంటీజన్ అంటారు దీన్ని. సో మనం దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే హెచ్ యాంటీజన్ అంటారు. హెచ్ యాంటీజన్ అనేది మనకు వచ్చేసి ఫ్లాజిల్లార్ యాంటీజన్, దీన్ని కూడా మనం కనుక్కోవచ్చు. ఈ రెండు మాత్రమే మనకి వైరల్ టెస్ట్లో ఉంటుంది. ఇది కాకుండా మనం ఇంకొక యాంటీజన్ కూడా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ VI యాంటీజన్. దాన్ని ఏమంటాం మనము, VI యాంటీజన్. కానీ VI యాంటీజన్ మాత్రం ఈ వైరల్ టెస్ట్లో మాత్రం దాన్ని యూజ్ చేయడం అనేది జరగదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.